కావలి పట్టణంలోని బృందావనం కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దసరా నవరాత్రుల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజుగా ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద శేష వాహనంపై స్వామివారిని మేళతాళాలు, మహిళా భక్తుల కోలాటాల మధ్య ఊరేగించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వచ్చిన భక్తులకు ప్రసాద వియోగం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు శ్రీరామ్ మాల్యాద్రి, వింతా కృష్ణారెడ్డి, ఏడుకొండలు యంత్రి న్యూస్తో మాట్లాడారు. తిరుమలలో ఏ విధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు చేస్తారో అదే రీతిన కావలి బృందావనం కాలనీలోనూ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వెళ్ళకపోయినా భక్తులు కావలిలో జరిగే స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై దర్శనమిచ్చే స్వామివారిని చూడవచ్చని చెప్పారు. బృందావన హౌసింగ్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం, తర్వాత ఈరోజు గరుడపటం స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఇప్పుడు హోమగుండంలో కార్యక్రమం పూర్తయిన తర్వాత పెద్ద శేష వాహన ఉత్సవ సేవ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాల్లో మొట్టమొదట పెద్ద శేష వాహనోత్సవం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలు కూడా జరిగించి స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు ఆశ్రిత భక్త వత్సలు శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభం. నిన్న అంకురార్పణంతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం అంటే ప్రతి ఉత్సవానికి ప్రారంభానికి అది విజయవంతం కావడానికి కోసంగా అంకురార్పణం చేయడం శాస్త్ర ప్రకారం. అందులో భాగంగా నిన్న ప్రత్యేకమైనటువంటి ఆ కార్యక్రమాన్ని జరపడం సంభవించింది. ఈ రోజు సాయంత్రం మేన లగ్నంలో అంటే మేన రాశికి అధిపతి గురువు, అలాంటి లగ్నంలో గురువు యొక్క ఆశీస్సులు, బృహస్పతి యొక్క ఆశీస్సులతోటి ఈ ధ్వజారోహణం తోటి ఈ కార్యక్రమం ప్రారంభించడం, వాహన సేవ పెద్ద శేష వాహనంతో ప్రారంభం ఇప్పుడే కొద్దిసేపట్లో జరుగుతుంది. అలాగే స్వామివారు వివిధ వాహనాలపైన ఊరేగింపు జరపడం అనేది తిరుమలలో లాగానే తూచా తప్పకుండా శాస్త్రయుక్తంగా అక్కడ మనము అనేక శ్రమలు కోర్చి భౌతికంగా ప్రత్యక్షంగా చూడలేనటువంటి భక్తులు మన కావలి బృందావన కాలనీని వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో ఒక్కసారి చూడండి, మనస్సు పులకించిపోతుంది. ఇక్కడ భక్త బృందం కోలాటంతో పాటు అన్ని రకాలైనటువంటి స్వామివారికి జరగవలసినటువంటి ఉత్సవ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా తిరుమల సందర్శించలేనటువంటి పరిస్థితిలో తప్పనిసరిగా ఇక్కడ చూడండి. ఒక్క రోజు చూశారంటే ఇక చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు వెంటనే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు చూశాను, మన వాళ్ళు బాపూజీ నగర్ నుంచి కొన్ని చోట్ల నుంచి వచ్చారు. అయ్యో ఇంత బాగుందంటే మా పక్కింటి వాళ్ళు కూడా, మా పొరిగింటి వాళ్ళు కూడా చెప్పేవాళ్ళమే. అంటే అంత సంతోషకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. సందర్శించండి, స్వామివారి ఆశీస్సులను పొందండి. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది SMK కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో SMK కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ AC, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ AC కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం, మీ వేడుకకు వేదిక మీ SMK కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.